శతం. ఇది మనం కడితే, రాముడు కడితే అలా ఉండదు. మాంగళ్యతంతునా నేనా లోకరక్షణ హేతునా. ఎందుకంటే దేవుడికి ఎప్పుడు మమ అనేది ఉండదు, నాది అనేది ఉండదు. ఎందుకంటే మన కోసమే కడుతున్నాడు భగవంతుడు. సీతమ్మకు మంగళసూత్రం కట్టబోతున్నాడు రామయ్య. ఆ భద్రాచలంలో ఎంత సత్యం అండి భద్రాచల కళ్యాణం తెలుసా? భద్రాచలంలో మంగళసూత్రం కట్టగానే దేవదుందుములు మోగి అంత ఎండాకాలంలో కూడా 4 చుక్కల వర్షం పడుతుంది ఈనాటికి. ఇది రాముడి యొక్క గొప్పతనం. బోలో రాజారామచంద్ర భగవానికి. కాబట్టి రాముడు సత్యం, రాముడు నిత్యం. కాబట్టి మనకు అద్భుతమైనటువంటి దాశరథి శతకంలో భడ్డన భీముడు ఆప్తజన బాంధవుడు ఉజ్వల బాలతూన కోదండ కల ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవ వికలేడను చున్న గడకట్టి భేరికాడండడండడండలినడంబులు అజాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. ఆహా రామయ్య, నీ వంటి దేవుడు ఇంకొక్కడున్నాడా? నీ వంటి మనిషి ఇంకొకడున్నాడా? కాబట్టి లేడు, రాముడు ఒక్కడే ఈ జగత్తుకు. కాబట్టి అటువంటి రామ కళ్యాణం రగ్బీలో అద్భుతంగా జరుగుతోంది. అదిగదిగో ఆ విగ్రహాలు సామాన్యమైన విగ్రహాలు కాదు. ఆ విగ్రహాలు జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వాముల వారి యొక్క కనకమలముల మీదుగా మీ రగ్బీకి వచ్చాయి. గుర్తుపెట్టుకోండి, ఎంత అదృష్టవంతులండి, ఎంత భాగ్యవంతులండి, ఎంత యోగం అండి. కాబట్టి అవి సాధారణమైన విగ్రహాల, అచింత్యమైనటువంటివి. ప్రతి సంవత్సరం ఇలాగే కళ్యాణం. అందుకే ఈ కళ్యాణం ఆగవద్దు. ఈ కళ్యాణం మీరు మొదలు పెట్టారు, ఇది జరగాలి. ఎన్ని సంవత్సరాల దాకా? యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచిరిష్యతి. రామాయణం చెప్పిన మాట. ఈ భూమి మీద నదులు, చెట్లు, పుట్టలు, గుట్టలు ఎంతవరకు ఉంటాయో అంతవరకు రాముడు ఉంటాడు, రామ కథ ఉంటుంది. మనం ఉండము, కానీ మనం ఉన్నా లేకున్నా ఈ కళ్యాణం జరగాలి. అందుకే రగ్బీలో జరిగేటువంటి కళ్యాణం కూడా ఇంకో 100 సంవత్సరాల వరకు ఇలాగే జరుగుగాక. అది మనం కోరుకునేటువంటి మాట. దానికి కావలసిన శక్తి, భక్తి, యుక్తి ఇవన్నీ మనకు వచ్చుగాక, శ్రద్ధ పెరుగుగాక, ఇంకా బ్రహ్మాండంగా చేదురుగాక, ఇంకా పెద్ద హాలు తీసుకుందురు